పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ ప్రారంభ కార్యక్రమం చిట్యాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఎమ్మెల్యే జిఎస్ఆర్ పేర్కొన్నారు. ఎవరు అధైర్యపడవద్దని, అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు మేము అసెంబ్లీలో 6 గ్యారంటీ పథకాలలో మా ఆడబిడ్డలందరికీ ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికి పోయినా, వెమ్లవాడ పో, కొండగట్టుకు పో, యాదగిరి గుట్టకు పో, సమ్మక్క సారక్క దగ్గరికి పోయి మీ తల్లిగారి ఇంటికి పోయి మీ అవసరాలు తీర్చుకొని ఇంటికి వచ్చి చిట్టాలకు వచ్చే వరకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే కొరకు గ్యారంటీ పథకాల్లో ఒకటి అమలు చేశాం. రెండవది కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి మీ ఇష్టమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చిన 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించి మీకు ఇంటికి వచ్చే వరకు అంబులెన్స్ ద్వారా చేర్చే విధంగా ప్రభుత్వం 2వ పథకాన్ని అమలు చేశాం. మిగతా 4 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో మీకు 500కే గ్యాస్ సిలిండర్ను అందించడం, అదేవిధంగా 200 యూనిట్ల వరకు రేషన్ కార్డు అర్హులైనటువంటి వారికి, ఇప్పుడు నాకు కూడా రేషన్ కార్డు ఉన్నది, కొంతమందికి అంటే నాలాంటి వాళ్ళకు, నాకు రేషన్ కార్డు లేదు. ఎవరైతే భూమి ఉండి ఉద్యోగాలు చేసుకొని ఒక స్థాయిలో బతికే వారికి రేషన్ కార్డును తీసేయడం, రేషన్ కార్డు అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇచ్చి, రేషన్ కార్డు అర్హులైన ప్రతి పేదవానికి ఇచ్చి, కొత్త పెన్షన్స్ కూడా ఇచ్చి, అదేవిధంగా ఇళ్ల స్థలము లేని, ఇల్లు లేని ప్రతి పేదవానికి కూడా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతో నిర్మాణం చేసి, దళితులైతే, గిరిజనులైతే, ఎస్సీ ఎస్టీ వారికి 6 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టించి, అదేవిధంగా ఇతర కులస్తులైతే 5 లక్షల రూపాయలతో మీ సొంతింటి స్థలములో ఇందిరమ్మ ఇల్లు కట్టియడమే ఈ యొక్క 6 గ్యారంటీల్లో ఒక పథకం. అదేవిధంగా ఈరోజు కొత్త పెన్షన్స్ ఇచ్చి, రైతు భరోసా కార్యక్రమంలో ఈరోజు రైతు బంధు కూడా ప్రతి వచ్చే పంట నుంచి మీరు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత వచ్చే పంట నుంచి 7,500 రూపాయలు అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు రైతు బంధు కూడా ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా వడ్లు, ధాన్యము కొనుగోలు చేసినటువంటి ధాన్యం ఏదైతే ఉందో వేసంగి పంట నుంచి మద్దతు ధర కథనంగా బోనస్ 500 రూపాయలు ఇచ్చి ధాన్యం ఒక గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ చిట్యాల మండలంలో రైస్ మిల్లర్స్ కానీ, ఈ నియోజకవర్గంలో కానీ వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర 40 కిలోల 700 గ్రాముల కంటే 1 కిలో కట్ చేసిన రైస్ మిల్లరు 1 కిలో కట్ చేసిన చట్టపరమైన చర్య తీసుకొని రైస్ మిల్లర్లను సీజ్ చేయడం జరుగుతుందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం.